కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. కింగ్స్ అండ్ ప్రీస్ అనకూడదు, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. మరి ఓల్డర్ వర్షన్స్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో కింగ్స్ అండ్ ప్రీస్ అని ఉంటుంది. అది సరైనది కాదు, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అని ఉండాలి. అంటే దేవుడు మనల్ని ఏళ్తాడు, క్రైస్తవుల్ని దేవుడు ఏళ్తాడు. మనం ఏలం, రాజులాగా ఏలం. యేసుప్రభు రాజు, మన మీదే ఏళ్తాడు ఆయన. దాన్ని బట్టి మనం నిన్న గ్రహించుకుంది ఏంటి అంటే, యాజకులు అనేటువంటి వాళ్ళు మధ్యవర్తులుగా పాత నిబంధనలో ఉన్నారు. ఇప్పుడు మనకు మధ్యవర్తి అవసరం లేదు. మనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కేవలం యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ఈ వాక్య భాగంలో ఆ కన్క్లూషన్ అదన్నమాట. ప్రధాన యాజకుడు ఆయన. మనం యాజకులమే. మనకు కూడా ప్రధాన యాజకుడు కావాలి. ఆయన యేసుక్రీస్తు. దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన ప్రధాన, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు, యాజకులు కూడా మధ్యవర్తులు ఉంటారు. యాజకులు మనమే. సంఘానికి యాజకులు అవసరం లేదు, కానీ ప్రధాన యాజకుడు అవసరం. ఆయన యేసుక్రీస్తు. దేవుడికి మనకి దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులమే. ఆయన ఆత్మస్వరూపి, మనం కేవలము మాంసంతో చేయబడ్డాం. ఆయన నిత్యంగా ఉంటాడు. మన జీవిత కాలం క్షణభంగురం, ఊపిరి, నథింగ్ లాంటిది, టెంపరీ. ఆయన నిత్యంగా ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులు. ఈ 4 విధాలుగా బైబిల్ చెబుతూ మనకి దేవునికి పొత్తేమి లేదండి. దాన్నే ట్రాన్సెండెన్స్ అంటారు. సృష్టికి, మనం సృష్టిలో భాగం. సృష్టికి దేవునికి, సృష్టికర్త ఆయన. ఆదియందు దేవుడు ఉన్నాడు, దేవుడు సృజించాడు. కాబట్టి సృష్టికి అతీతంగా ఉండేటువంటి వాడు.